Good morning, children. Good morning, everyone. So, everyone, good morning, children. How are you, children? I hope everyone are fine. So, third class children, you are listening the lessons. You are understanding. So, I hope everyone is understanding the lesson. So, in little bit of Telugu also I am using, children. Don't get confused. So, confused కాకండి. మీకు అర్థం కాకపోతే మీ పేరెంట్స్ ఉన్నారు. మీ పేరెంట్స్ help also you can take off. So, with the help of parents also you can ask them questions. So, ఇక్కడ మీ పేరెంట్స్ ఒక హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను చెప్పిన లెసన్ మీకు కొంచెం కూడా అక్కడక్కడ ఏమైనా అర్థం కాకపోతే మమ్మీ వాట్ ఈస్ దిస్, డాడీ వాట్ ఈస్ దిస్, యూ కెన్ ఆస్క్ దెమ్. సో ఇఫ్ యు ఆర్ నాట్, సో యువర్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, పాపం వాళ్ళకి చదువు రాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆల్సో you can go through that. What will you go? You can go through it. So you can go to the tuition teachers or maybe your elder sisters, akka valla kotulu valla help kuda meeru teesukochu. So children, third class children, manamu we have completed 2 lessons. So manam enni complete chesam, that is 2. So please text books ante text books తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ లెసన్ ఏం చదివాం, ఫుడ్, మనం తినే ఒక ఫుడ్ గురించి నేర్చుకుందాం. సెకండ్ లెసన్ వాటర్ గురించి, ఏంటి యూజెస్ ఆఫ్ వాటర్. సో మనకు ఎలా యూజ్ అవుతుంది వాటర్ అనేది మనం ఈ యొక్క లెసన్లో నేర్చుకుందాం ఓకేనా. సో వాటర్ దేని వల్ల వస్తాయి, మనకు ఎలా తాగుతాం, ఎంత మంచి నీరు తాగాలి, ఎలా వాటర్ని ఫిల్టర్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకుందాం. సో మనం లెసన్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతున్నాం. ఇది లెసన్ నెంబర్ 3కి వెళ్తున్నాం. సో దట్ ఈస్ సేవ్ వాటర్. ద లెసన్ నేమ్ ఈస్ సేవ్ వాటర్. ఇక్కడ సేవ్ అంటే ఏంటి, కాపాడాలి, నీళ్ళ సేవ్ అంటే రక్షించుకోవాలి. ఇప్పుడు సేవ్ ద గర్ల్స్, సేవ్ ద ఉమెన్, సేవ్ ద గర్ల్స్, సేవ్ ద వాటర్, సేవ్ ద అవర్ సరౌండింగ్స్, సేవ్ అవర్ నైబర్స్, అన్ని ప్రతి ఒక్కటి అంటే రక్షించుకోవడం, కాపాడుకోవడం కూడా అని తెలుగులో అంటారు. సో రక్షించుకోవడం యాజ్ వెల్ యాజ్ కాపాడుకోవడం కూడా అని అంటారు నాకు తెలిసి. సో సేవింగ్ ద వాటర్, ఇయర్ వీ హ్యావ్ టు సేవ్ ద వాటర్, మనం వాటర్ని కాపాడుకోవాలి. సో నౌ వి విల్ గో టు ద లెసన్. We know that is the main source of water on the earth. So what is the main source? The main source అంటే వాటర్ కి మెయిన్ సోర్స్ ఏంటి? సో వాటర్ కి మెయిన్ సోర్స్, what is main source? That is rain. That is rain. So always remember, children, in the class from 1, 2, 3, 4, 5, it may be 6, the main source వర్ష మనకు నీళ్ళకు ఒక ముఖ్య కారణం ఏంటి, మనకు వాటర్. అంటే ఇక్కడ తెలుగులో నేను చెప్తాను, మనకు వాటర్కి రావడానికి మెయిన్ కారణం ఏంటిది, వర్షం. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ముఖ్య కారణం ఏంటిది, వాటర్ రావడం, మనకి ఆ సప్లై అవ్వడమైనా, భూమిలో రావడమైనా, అది ఏదైనా సరే ఇన్ తెలుగు అంటే మెయిన్ కారణం ఏంటంటే వర్షం వల్ల మనకు నీళ్ళు అనేటివి వస్తాయి. సో ఇంగ్లీష్లో ఇక్కడ ఇచ్చారు, ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్ ఆన్ ద ఎర్త్. బట్ డూ యూ నో హౌ ద రెయిన్ ఈజ్ ఫార్మ్డ్? సో యూ నో ఎవ్రీవన్ హౌ ఈజ్ రెయిన్ ఫార్మ్, ఎట్లా వర్షం మబ్బులు పడతాయి, ఎలా నుంచి ఎట్లా వస్తాయి. సో అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద వాటర్ సైకిల్. సో ఇక్కడ మనకి వాటర్ సైకిల్ ఇచ్చారు, వాటర్ సైకిల్. సో దిస్ ఈస్ ద వాటర్ సైకిల్. సో వాటర్ సైకిల్ అంటే ఎలా రెయిన్ ఫార్మ్ అవుతుందో, హౌ రెయిన్ ఈస్ ఫార్మ్డ్. సో ఫస్ట్ గివెన్ వాటర్ వేపర్ రైజెస్ అప్. సో వాటర్ డ్రాప్స్ fall on the earth. Water drops form a cloud. సో మనకి ఇది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ రెయిన్ వాటర్, వర్షం నీళ్ళు ఉన్నాయి అక్కడ, ఈ యొక్క వర్షం నీళ్ళు ఇట్ విల్ టేక్ ఇన్ టు ద వాటర్ వేపర్ అండ్ రైజింగ్ అప్స్, దెన్ ఇట్ ఫార్మ్స్ క్లౌడ్స్. అవి ఒక మబ్బుల, ఫస్ట్ నీళ్ళు సముద్రంలో నుంచి నీళ్ళు అనేటివి వాటర్ వేపర్ ద్వారా సప్లై అవుతాయి. దాని తర్వాత మేఘాలు, మబ్బులు కమ్ముకపోతాయి, మొత్తం మబ్బులు కమ్ముకపోతాయి. దాని తర్వాత అగైన్ ఇట్ ఫార్మ్ స్టార్టింగ్ ద రెయిన్, ఫాలింగ్ ద రెయిన్. సో గివెన్, సో వాటర్ వేపర్ ఫస్ట్ పిక్చర్లో మనకి ఇచ్చారు క్లియర్గా వాటర్ వేపర్ చూడండి. వాటర్ వేపర్ రైజెస్ అప్
ఇట్ ఈస్ రైజింగ్ అప్ అంటే మీదికి వెళ్తున్నా. తర్వాత వాటర్ డ్రాప్స్ ఫ్రమ్ ద క్లౌడ్, ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద క్లౌడ్స్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫాలింగ్ ద డ్రాప్స్ ఆన్ ద earth. So this is the water cycle he given here. Okay, he is telling this is sun, this is clouds, this is the water is coming outlets of the droplets of the earth. So this is the water cycle, children. Water cycle, you know everyone. So that is a water cycle he given mentioned here for us. Okay, he given here mentioning the water cycle. So now we know the what is mean by this. So sun, after that clouds, after that it is rain, clouds, sun. When the water present in the lakes, rivers, seas and ocean get heated by the sun, it evaporates. So when the water is present in the lake, వర్షము ప్రజెంట్ వాటర్ ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ, అవి చెరువులో కానివ్వండి, నదిలో పెద్ద పెద్ద సముద్రంలో కానివ్వండి, ఇట్ హ్యాస్ ఫస్ట్ హీటెడ్ అండ్ ఇట్ ఎవాపరేట్స్, దెన్ ఇట్ చేంజెస్ ఇంటూ వాటర్ వేపర్, అగైన్ ఇట్ చేంజెస్ ఇంటూ వాటర్ వేపర్, mixes with the air and rises into the sky. So it mixes with the air to mix అయిపోయి then it rises into the sky, then it goes to the sky. It cools down in the sky, again it cools అంటే దాన్ని మబ్బులను మొత్తం ఎండని మొత్తం చల్లార్పేస్తుంది. As a heater, water vapor condense. So here the water vapor will be result, it comes condense, it turns into a tiny water drops, again it turns into the water drops. The water drops joins together from the cloud, it joins again towards the clouds. When the clouds became heavy, the water falls down as rain. So when the clouds became heavy, మొత్తం మబ్బులు black color లో it becomes, then the water will be falls down like a droplets. This is called precipitation. So this is called precipitation. So this process, so the whole process is called precipitation. So this is the whole process of the what we given the water cycle here. So this is the whole process is known as precipitation. It fills up lakes. So again it fills up lakes, seas, rivers and ocean. Again it fills up the seas. చిన్న చిన్న చెరువులు నిండిపోతాయి, బావులు నిండిపోతాయి, పెద్ద మామూలుగా లేక్స్ అని కూడా నిండిపోతాయి వర్షం వల్ల. When the sun rises, again sun shines, evaporation. Again when the sun shines, malli again the sun will shine, the water will be evaporating. Taken place again it taken place there. So next, and so the water cycle goes on. So again the water cycle will be goes on to the on. So this is the water cycle which I will explain again fundamentally Telugu. So first ఏమవుతుంది, the water ఏమవుతుంది, సముద్రంలో నీళ్ళు ఒకటిసారిగా వేడవుతాయి, ఎవాపరేషన్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాటర్ వేపర్ మిక్స్డ్ ఇన్ ద ఎయిర్ అంటే మిక్సెస్ అవుతాయి గాలిలో నుంచి, అవి మెల్లిమెల్లిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఆకాశంలోకి వెళ్ళిపోయి మబ్బులు కమ్ముకొస్తాయి. మీకు అందరికీ తెలుసు వర్షం పడే ముందు మొత్తం మబ్బులు బ్లాక్గా అయిపోతాయి. సో ఆ బ్లాక్గా మొత్తం అవ్వడానికి తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా చినుకులు పడతాయి. ఫస్ట్ చినుకులు అనేటివి కురుస్తాయి. ఆ చినుకులు కురిసిన తర్వాత హెవీ రెయిన్ఫాల్ విల్ ఫాల్. సో దిస్ ఈస్ ద వాటర్ సైకిల్ విచ్ వీ హ్యావ్ లీడ్. మనకు వాటర్ ఎట్లా వర్షం పడుతుందో మనకి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వీ విల్ గో టు అనదర్ స్మాల్ path. Next we will go to the another big. So what is the main source of water? Children, rain. Very good. So what is the main source of water? It is rain. So now we will learn about excess water, floods. So here excess water and floods. So what a more a large amount of water. So floods ante vardalu. Floods ante వరదలు ఎక్కువగా వాటర్ వర్షాలు పడి కొన్ని ఇల్లులు కూడా మొన్న రీసెంట్గా we have seen in the Hyderabad also, so many houses has been gone to the water and they are no foodless, no everything, అన్ని ప్రతి ఒక్కటి they have been lost. So a flood is a large amount of water covering area and land. So what is here telling? A flood is a large amount of water covering in area and land. ఎక్కువ వర్షం పడిపోయి మొత్తం ఇల్లులు మునిగిపోతాయి, చెరువులు ఎండి మునిగిపోయి మొత్తం కట్టలు తెంపుకొని వచ్చేసి వాటర్ అనేవి మొత్తం ఇళ్ళలోకే చేరిపోతాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్
ఫ్లడ్ అంటే వరదలు అని అర్థం. Flood can be causes by heavy rain, melting as snow, a high tides along with a storm or collapse of dams. So నేను ఇప్పుడు చెప్పాను తెలుగులో. సో హెవీ రెయిన్, ఇట్ ఈస్ అ వెరీ హెవీ రెయిన్. ఎక్కువగా వర్షం పడడం, తర్వాత పెద్ద పెద్ద నదులు, చెరువులు, డ్యామ్స్ కట్టలు తెంచుకొని రావడం, స్నో కరిగిపోవడం, ఎక్కువగా ఎక్కడైతే ఇది జరుగుతుందో అక్కడ ఎక్కువ వర్షం. సో లాస్ట్ మంత్ వీ హ్యావ్ సాన్ దట్ ఇన్ ద హైదరాబాద్ వీ హ్యావ్ సో మెనీ ఇళ్లలో మొత్తం నీళ్ళు వచ్చేసే వాళ్ళకు తిండి లేకుండా నీళ్ళు పోవడానికి కొన్ని రోజులు పట్టింది, కొన్ని డేస్ పట్టింది. దట్ మే బి వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఏరియాస్ వీ హ్యావ్ సాన్, ఇన్ ద ధూళిపేట్ ఆల్సో, లెస్ డౌన్ ఏరియాస్, చాలా కిందకు ఉన్న ఏరియాస్లోకి తొందరగా వాటర్ ఉంటాయి. మళ్ళీ సముద్రం పక్కనే ఉన్న ఏరియాస్లో కూడా ఆ వర్షాలకు ఎక్కువకి ఆ వరద నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ద వాట్ ఈస్ మీన్ బై ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ అఫెక్ట్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం మనం చదువుతున్నాం ఎక్కడెక్కడ కంట్రీస్లో ద వాటర్ ఈజ్ గోయింగ్. చాలా కంట్రీస్ ఆల్మోస్ట్ ఏరియాస్ అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి, చాలా ఏరియాస్ని ఎఫెక్టబుల్గా చేస్తున్నాయి. సో డిఫారెస్టేషన్, వాట్ ఇట్ ఈస్, సో వి విల్ ద హెల్ప్ ఆఫ్ వాట్ వీ విల్ గెటింగ్ దిస్ ఫ్లడ్స్ వీ విల్ లెర్న్ నౌ. Deforestation, cutting down the forest. So first deforestation, it is there. So deforestation, what is the deforestation అంటే cutting down the trees. సో మొత్తం మనము చాలా మటుకు చెట్లని కట్ చేస్తున్నాం, అవునా కాదా? ఎస్. సో దిస్ ఈజ్ ద డిఫారెస్ట్ అంటే ఏంటి? కటింగ్ డౌన్ ద ఫారెస్ట్. చాలా మటుకు మనం ఫారెస్ట్ని కట్ చేస్తున్నాం, ఎక్కువ మటుకు ఫారెస్ట్ని మొత్తం కొలాప్స్ చేస్తున్నాం. సో దానివల్ల ఈ యొక్క పరిణామాన్ని మనము ఎదుర్కొంటున్నాం. సో ఇన్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ అండ్ త్రిపుర causes frequent floods. So here he given so many areas, that is Arunachal Pradesh. So Arunachal Pradesh, Nagaland, that is West Bengal, next Manipuri, Tripura. So these areas frequently we cause the floods. So frequently we cause the floods. సో మనకి ఈ యొక్క లాస్ట్ ఇయర్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అంటే చాలా దగ్గరలోని ఈ యొక్క ఏరియాస్ ఇవి ఫ్లడ్స్ నుంచి మునిగిపోయినాయి. ఏ ఏరియా? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. సో ఇన్ అస్సాం ఎవ్రీ ఇయర్ thousands of acres of land flooded. Heavy floods sometimes destroy villages. సో హెవీగా అస్సాం, ఎక్కువగా ఊరికి అస్సామే ఎక్కువగా ఫ్లడ్తో మునిగిపోతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే అక్కడ ఎక్కువ వర్షం పడుతుంది, బికాజ్ ఇట్ ఈస్ అ హైలీ హిలీ ఏరియా. సో అక్కడ హైగా ఎక్కువగా ఊరికే దగ్గరనే ఎక్కువ కొండలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా తొందరగా ఫ్లడ్స్ ఎక్కువ ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫేసెస్ చేస్తాం మనం. ఎక్కువ కొన్ని ల్యాండ్స్ థౌజండ్స్ ఎకర్స్ ల్యాండ్ విల్ బి ఫ్లడెడ్ విత్ ద రెయిన్. సో ఇక్కడ హెవీగా ఫ్లడ్స్ సమ్టైమ్ రెస్టార్ విలేజ్ అంటే కొన్ని ఊర్లని మొత్తం నాశనం కూడా చేసేస్తాయి, మొత్తం ఇల్లు కూడా కూలిపోతాయి. So this is the excess water and floods. So excess water, here this is the first excess water and floods we have been learned now. So we will move to the, here he is telling to what he is telling, here he is telling formula to assessment for us. So correct the picture of the floods, from the magazines and newspaper, make it calling using the paper. So he is asking to collect the papers of a floods, wherever the floods we got, and in the newspaper we will get the, so I am asking to collect and give the matter about that area. So conservation of a water, we are learning conservation of a water. So here we are learning about conservation of water. So how the water will be conservation? So how it will be conservation? Conservation, how it takes place in the water. Although a major portion of the earth is covered with water, so you know about how much water is coming. So about 70%. So about 70% earth is covered with water.
So here about 70% of water. So here 70% of water is covered with the earth. About how much percentage it is? 70% మన యొక్క ల్యాండ్, మన యొక్క ఎక్కువగా మొత్తం ఎర్త్ని 70% అంటే 70% మొత్తం వాటర్తోనే ఉంది. 30% ల్యాండ్ ఉంది ఇన్ అవర్ ఎర్త్. సో హియర్ ఇన్ ద ఎర్త్ ఆల్సో ఇన్ ద సోషల్ యూర్ విల్ హ్యావ్ 70% ఆఫ్ ద water it is there, 30% of land will be there. In the social we will learn this about this water percentage, and as well as in this also I am also telling for you, this is the 70% of earth is covered with the water. Only where the small plot of available daily uses. There is a scarcity of potable water, mainly because of mismanagement, increase of pollution, growing industries and agriculture also causes water shortage. Hence we need to save the water. Here what is saying to save the water? So much of water we will throw out. So here whatever we need. So nowadays in the areas, some areas I have been saw. నేను చెప్పింది ఏంటంటే నేను చూసింది మీకు చెప్తున్నాను ఎట్లా వేస్ట్ అవుతాయి వాటర్. సో పైప్స్ విల్ బి దే ఆర్ సప్లయింగ్ ద మున్సిపల్ వాటర్. సో ఆఫ్టర్ if we want water, how much? So we have to use that much only water and close the taps. Someday the taps will be damages also, they are not at all take caring of that. So the damages taps are flowing the water. So that is one of the wastage of water. So what is telling? So water is very essential for our life. We have to save the water. Wherever the water it's flowing unnecessarily, అవసరం లేని చోటులో నీళ్ళు అనేటివి వేస్ట్ చేయొద్దు. ఒకవేళ వేస్ట్ అవుతుంటే ఇఫ్ యూ సీ ప్లీజ్ టెల్ టు నైబర్స్ ఆర్ ఎవర్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సేవింగ్. యూ నో ఎవ్రీవన్ హౌ టు సేవ్ వాటర్. మోస్ట్లీ ద ట్యాప్స్ విల్ బి లీక్డ్. ఆ లీక్ అయ్యే వాటర్ దగ్గర జస్ట్ యూ హ్యావ్ టు ఫిట్ ఇట్. ఓకే, సో that we have to save the water. Some of the lesson in this lesson, hence we have to need to save the water. So we have to save here in the agricultural industries pollution. So increasing of pollution and growing the industry. So here increasing ante manamu mani yokka pollution increasing ante peragam. So ela perugutundi. So how it is growing, that may be pollution. So and industries, you know, whatever industries are now we are getting. So agriculture means agriculture, how it grows. So these are the causes of shortage of water. Hence we need water. We have to save the water. Here what is saying? We have to save the water. So here we have to save the water. So hence we have to save the water. So this is the short lesson, that is saving water. So how concerning the water also now we have learned. So here we given the pick the right statement in which person is conserving water. Who need water here? Who need water? Yeah, he is keeping to keep the correct option in the conserving water. So Amit uses only extant quantity of water he actually needs. Yes, that is correct. So here Amit is using how much of water he wants. He is using the actual water. So the first one is right. So the first one is right. So here pick the options. Just he is asking to pick the right options. Yes, Anu closed the tap well after she used. So Anu closes the tap well after use. Yes. So first one is Siddharth does not replace leaking pipes line. That is wrong. So he has to leak the pipes. So you have to repair his pipes. So next, Mohit does not leave the tap running while he is brushing his teeth. Mohit does not. So here what he is telling? Mohit does not. Ante ikkada he will leave the tap while he is brushing. So this is wrong option. So the fourth one is also wrong. Mohit uses a shower while bathing instead of bucket and mug. So here also he is wasting the water because he is using shower directly, the water will fall. So if we take a bucket of water, it is very saving water. So he is directly using the water. So page number 26 here, he is asking to take the correct picture. So what are the
Write pictures here. So the first one is with the monkey is pouring. So he is saving the water. So first one is right. So it is the right option. This is the right option. So in the pictures I am showing, here right. So this is also right. So with the whites we have to pour the white water and with the this is the right. So again this is right. So here the right options we have seen. White only we will use to okay. So children, this one we have here. Next we will continue the lesson. We can also conserve water by collecting the rainwater. So here is asking to conserve the water by collecting the storing rainwater. So we have to store that. Just we have to keep a dipper and we have to store the water. That is rainwater. This is called rainwater harvesting. So this process, how to store the water is called rainwater harvesting. So this is rainwater harvesting. So collecting the water. So storing ante manamu ఇప్పుడు ఒక బిందెలో డైలీ స్టోర్ చేస్తాం. అలానే రెయిన్ వాటర్ పడ్డప్పుడు జస్ట్ నవేడేస్ ఇన్ 2-3 years బ్యాక్ వాట్ దే యూజ్డ్ చిన్న చిన్న బావిలాగా తవ్వారు. ప్రతి ఇంట్లో తవ్వారు. ఆ వాటర్ అనేది అందులోకి స్టోర్ అయ్యి అలానే ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దే ఆర్ కాలింగ్. ఇన్ దిస్ రెయిన్ వాటర్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్ and sent undergo. So here he is telling how they are storing under the roof meeda building meeda ee oka store chesi kinda water pipes ద్వారా పంపిస్తారు మన ఇంట్లోకి. దీని this water slowly slips into ground and help the increasing of ground level. So I tell in Telugu for you. So మనకు బిల్డింగ్స్ ఉంటాయి. బిల్డింగ్ పైన వాటర్ ఎట్లా అయితే ఉండిపోతాయి, నిలిసిపోయి అవి మన ఇంట్లోకి సింక్ కాకుండా వాళ్ళు పైప్స్ పెడతారు. మీ ఇంట్లో కూడా ఉంటాయి పైప్స్ ద్వారా ఇట్ విల్ గో అండర్ గ్రౌండ్. సో ఇట్ విల్ ఫాల్ అండర్ ద గ్రౌండ్ అర్త్. సో గ్రౌండ్ పైన పడి అవి లోపల సింక్ అవుతాయి. సో దిస్ ఈస్ ద వన్ వే. సో దిస్ ఈస్ ద వన్ వే టు స్టోర్ ద వాటర్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. సో హియర్ హి ఈస్ ఆస్కింగ్ టు కలర్ ఫార్మేటివ్ అసెస్మెంట్. సో యూ నీడ్ టు కింద. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ హి ఈస్ ఆస్కింగ్ టు కలర్ ద పిక్చర్స్. హియర్ హి ఈస్ గివింగ్ పాట్స్. ఇక్కడ బాటిల్ ఇచ్చాడు, పాట్ ఇచ్చాడు, బకెట్ ఇచ్చాడు, గ్లాస్ ఇచ్చాడు. దీన్ని కలర్ చేయమని చెప్పి జస్ట్ హౌ టు కలర్ చేయమని చెప్తున్నాడు. సో హౌ టు సేవ్ వాటర్ నౌ వీ హ్యావ్ బీన్ లర్న్. సో నౌ హియర్ ఆన్సర్ ద questions are there. So you make it from the listen. What is evaporation, what is condensation, what is a flood, what are the various conserving water, what is rainwater harvesting, how do we tell. So we are going to next bit number B. So that is bit number B we are going. So first one is fill in the blanks. First one is fill in the blanks. So first one, the heat of the sun. So here bit number B. The first one is sun, S-U-N, sun. The second one is water. So the third one is clouds. Again rain. Next it is river. So this first one is sun, second one, third one, fourth one, fifth one. So first one is sun, S-U-N, sun. Water, W-A-T-E-R, water. This is cloud, C-L-O-U-D-S, D-U-S. So C-L-O, clouds. The second one is clouds, C-L-O-U-D-S. The second one is clouds. The third one is R-A-I-N, rain. The fourth one is R-I-V-E-R, river. So these are the formative assessment bit number 2. No, second one. Next we are going to bit number C. That is right options. Yeah, he is telling to give right. S, no, S, no. Water cycle goes on. Yes, it will be go on to the first one is yes. So the second one is flood causes a lot harm. Yes, it will be causing too much of harm. Next, flood rarely affect our country. No, we will not. In our country there is no floods.
So first one yes, second one is, third one no. The fourth one is, so what is fourth one? There is sufficient potable water in our country? No. We have to do it. So next, the last one, saving of rainwater is called rainwater harvesting. Yes, the saving of rainwater, that is known as water harvesting. So this is the bit number C. So here bit number D. Color the picture is right one. He is asking to color. So this is the right one. While brushing, we should not open. After brushing only we have to open. So here bit number D, tick the correct answers. So he is asking to tick the correct answers here. So first one is deforestation. Forest causes floods. Yes, rainwater can be conserved. Deforested causes floods. So next one it is, first one is deforestation. Right one is, first one is deforestation. Bit number last bit, this is page number 28. So bit number 1 deforestation. The second one is cannot come. can, rainwater can. The third one is again, the force of moving water cannot be used, can use, can. The fourth one is when water cools heated it becomes water vapor, heated, cools heated ainappudu. The fifth one is there is a plenty, not enough water for drinking. There is not enough. These are the right options. So take the right option, children. So we have been completed this lesson, children. That is lesson number 3. So we have come how to save water. Now we have been know. So we have to save in many ways. So I hope you understood this lesson. If you don't have books, please take the books. That's in the school we are available. Thank you, children. Thank you very much.